Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన ప్లేన్ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మార్చిలో 2018లో అడగడం జరిగింది, అలానే తెలంగాణ స్టేట్లో 2018లో అడగడం జరిగింది. అంటే 2 స్టేట్స్లో ఒకే ఇయర్లో ఒకే మంత్లో అడగడం జరిగింది. ఓకే, చాలా సింపుల్. మరి ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లం ఇట్లాంటిది సేమ్, అది కూడా చూద్దాం. ఓకే, మరి ఇప్పుడు రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, సో ప్లేన్ని మనం 3 ఫార్మ్స్లో రిప్రజెంట్ చేయొచ్చు. సో ఒకటోది జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ అన్నమాట. సో 3 ఫార్మ్స్ ఉంటాయి, అందులో ఫస్ట్ ఫార్మ్ జనరల్ ఫార్మ్ అంటాం. ఓకే, రెండవది ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం, ఇంటర్సెప్ట్ ఫార్మ్. మూడవది నార్మల్ ఫార్మ్ అంటాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ చాప్టర్లో కన్వర్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ ఇంటూ నార్మల్ ఫార్మ్ అంటాడు, అలానే ఇంటర్సెప్ట్స్ ఇస్తాడు, జనరల్ ఫామ్లో ఉన్న ప్లేన్ని కనుక్కోమంటాడు. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్ లాగా మార్చండి, అందులో ఇంటర్సెప్ట్స్ని కనుక్కోండి. ఈ చాప్టర్లో ఇవే అనమాట. ఓకే, జనరల్ ఫామ్ ఆఫ్ ది ప్లేన్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఏమంటాము? జనరల్ ఫామ్. ఇదో ఇట్లా ఉంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్. మన ప్రాబ్లంలో ఇచ్చినది జనరల్ ఫామ్. అయితే మనల్ని ఏం చేయమంటున్నాడు? ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు. ఓన్లీ ఇంటర్సెప్ట్స్ని కనుక్కోండి అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ లాగా మార్చుకోవాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇజ్ ప్లస్ జెడ్ బై సి is equal to 1 అనమాట. This is called intercept forms. Here x intercept is a, y intercept is b and z intercept is c. ఓకే, సో జస్ట్ ఇంటర్సెప్ట్స్ని కనుక్కోమంటున్నాడు. సో కాబట్టి మనం ప్రొసీజర్ని ఎలా చేయాలి నెక్స్ట్ చెప్తాను, చూద్దాం. ఓకే, సో నార్మల్ ఫామ్ అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్జెడ్ ఈజ్ ఈక్వల్ టు పి. సో ఇట్లా అనమాట. ఓకే, సరే, ఇప్పుడు రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంటర్సెప్ట్స్ని కనుక్కోండి అంటున్నాడు. సో ఫస్ట్ ఇచ్చిన జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్ ఉంది కదా, అందులో కాన్స్టెంట్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. రఫ్లో చెప్తున్నా, మళ్ళీ నీట్గా చేద్దాం. 2z లాస్ట్లో +2 రైట్ సైడ్కి పోతే -2 అవుతుంది. మరి ఇక్కడ చివరిలో ఇంటర్సెప్ట్ ఫామ్లో రైట్ సైడ్లో 1 ఉండాలి, అంటే ఇది ఉండకూడదు, అంటే -2 ఉండకూడదు, అంటే -2తో డివైడ్ చేయండి మొత్తం ఈక్వేషన్. 4x/2 ప్లస్ 3y బై -2 -2తో చేయాలి. అలానే -2z/-2 ఈజ్ ఈక్వల్ టు -2/2 1 అయిపోద్ది, క్యాన్సిల్. సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం, 2 1s 2 2s అట్లా. సో అప్పుడు ఇంటర్సెప్ట్ వచ్చేస్తే ఇప్పుడు నీట్గా చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ప్లేన్ రాస్తాను. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ప్లేన్, గివెన్ ప్లేన్ ఏంటి? 4x ప్లస్ 3y మైనస్ 2z ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయమని చెప్పాను? కాన్స్టెంట్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో 4x ప్లస్ 3y మైనస్ 2z ప్లస్ 2 రైట్ సైడ్కి పోతే -2 అవుతుంది. ఇప్పుడు నేను -2తో డివైడ్ చేస్తున్నా. సో డివైడింగ్ విత్ -2 ఆన్ బోత్ సైడ్స్. -2తో డివైడ్ చేస్తున్నాను. చెప్పండి, 4x బై -2 ప్లస్ 3y బై -2 మైనస్ 2z బై -2 ఈజ్ ఈక్వల్ టు
-2/-2 రెండు క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ 2తో క్యాన్సిల్ చేద్దాం, 2 వన్స్ 2 టైమ్స్ అనమాట, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుద్ది. ఓకే, సో చూడండి ఇంకేం మిగిలింది, 2x/-1 డినామినేటర్లు ఏం లేదని 1 ఉన్నట్లే కదా. సరే, ప్లస్ ఇది ఇట్లనే రాస్తున్నా 3y/-2 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, z/1 = 1. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఈ ప్రాబ్లమ్ని ఇంకొక విధంగా అడగచ్చు, ఏమని అంటే ఫైండ్ ద ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాడు. అంటే ఇక్కడ వరకు చేయాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x/a, y/b, z/c = 1. ఎస్ వచ్చేసింది. అయితే x/a లాగా రావాలి. సో ఓకే, మరి x/a, y/b, z/c = 1 కదా. సో x/a లాగా రావాలి అంటే 2 ఉంది కదా, డినామినేటర్కి వస్తే ఏమవుద్దంటే 1/2 అవుద్ది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1/2. మళ్ళీ ఈ 1/2 న్యూమరేటర్ 2 అవుద్ది, 2x. ఓకే, ప్లస్ y/-2/3 అగైన్ మళ్ళీ 3 న్యూమరేటర్కి వెళ్తే 2/3 న్యూమరేటర్కి వెళ్తే 3 అవుద్ది, 3y/2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ z/y ఉంది, సో దాన్ని అలానే రాయండి. ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫామ్. x/a, y/b, z/c = 1 లాగా ఉందా. ఎస్, సో దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్. Intercept form. So where that is x/a plus y/b plus z/c = 1. సో ఇంటర్సెప్ట్ ఫామ్ కదా. ఇక్కడ వేర్ ఎక్స్ కి డినోమినేటర్లో -1/2 ఉంది అంటే దాన్ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, వై ఇంటర్సెప్ట్ అంటాం, జెడ్ ఇంటర్సెప్ట్ అంటాం. ఓకే, సో ఓకే, ఇప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి, జెడ్ ఇంటర్సెప్ట్ సి కదా. సో అదే రాస్తున్నా, వేర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏంటి, ఏ అనుకుంటున్నా. సో -1/2. అలానే బి, వై ఇంటర్సెప్ట్ రాస్తున్నా ఇక్కడ, వై ఇంటర్సెప్ట్ ఏంటి, బి అన్నమాట, -2/3. అలానే జెడ్ ఇంటర్సెప్ట్ ఏంటి, సి. సో = 1. ఓకే, ఇలా చేయాలి. ఓకే, సో ఓకే, మరి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఫైండ్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది ప్లేన్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, సేమ్ ఇంతకుముందు లాగే చేద్దాం. సో గివెన్ ప్లేన్ x - 3y + 2z - 9 = z. నేనేం చెప్పాను, కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి, 9తో డివైడ్ చేయండి ఏదైతే రైట్ సైడ్లో ఉంటుందో. సో 9తో డివైడ్ చేస్తే 1 అయిపోద్ది, x/y/b, z/c = 1 లాగా వస్తుంది. ఓకే, సో x - 3y + 2z = -9 రైట్ సైడ్ పోతే +9 అవుద్ది. సో డివైడింగ్ విత్ 9 ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు x/9 అవుతుంది, -3y/9 + 2z/9 = 9/9 అన్నమాట, 1 అయిపోద్ది. ఓకే, ఇక్కడ 3 వన్స్ 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. x/9 నెక్స్ట్ -y/3 + 2z/9 = 1. ఎస్, దీన్ని x/a లాగా ఉంది, ఆల్రెడీ రాసేసా. y/b ఆల్రెడీ ఉంది. ఓకే, సో ప్లస్ పెట్టండి ఇక్కడ, ఇంకా -1/3 లాగా రాయొచ్చు. x/a + y/b, ఆ b అంటే -3 అన్నమాట. ఓకే, సరే, ఇక జెడ్ కోఎఫిషియంట్ ఇక్కడ 2 ఉంది, అది డినామినేటర్కి వస్తుంది అనమాట, z/9/2. మళ్ళీ 9/2 న్యూమరేటర్కి వెళ్తే 2/9 అవుద్ది, ఇదే అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫామ్, దట్ ఈజ్ x/a, y/b, z/c. ఓకే, సరే, నెక్స్ట్ కాబట్టి x ఇంటర్సెప్ట్ ఏ అంటే 9 అనమాట, y ఇంటర్సెప్ట్ -3, y ఇంటర్సెప్ట్ -3, z ఇంటర్సెప్ట్ 9/2. ఎస్, ఓకే, ఇంటర్సెప్ట్స్ని కనుక్కోమన్నాడు కాబట్టి ఇలా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.